హాయ్, నేను మీ భారతి. యుద్ధం మొదలైంది కదా. భారతదేశం ఎప్పుడు యుద్ధం చేయాలనుకోలేదు, ఆనాడు ఈనాడు ఏనాడు కూడా. కానీ ప్రతి ఒక్కళ్ళు భారతదేశాన్ని, ఆ ఉన్నతిని, ఆ సంస్కృతిని, ఆ ప్రజల తెలివితేటలని సొమ్ము చేసుకోవడానికి అనాదిగా మన మీద దాడులు చేస్తూనే ఉన్నారు. అప్పుడు తురుష్కులు కానీ, తర్వాత వచ్చి వ్యాపారం అంటూ వచ్చిన బ్రిటిష్ వాళ్ళు కానీ ఇక్కడున్న సంపదనంతా కొల్లగొట్టడానికే. ఆ తురుష్కులు వచ్చి ఎన్ని దేవాలయాలు, మొహమ్మద్ గజలి లాంటి వాళ్ళు ఎన్ని దేవాలయాలు నాశనం చేశారు, ఎంత సంపదని దోచుకుని వెళ్ళారు, ఎందరు రాజుల్ని మట్టుబెట్టారు. ఎప్పుడు మనం ఎవరి మీదకి దండయాత్రలు చేసి వెళ్ళినట్లేదు. చైనా కూడా ఆ సరిహద్దుల్లో మన మీద కాలు దువ్వుతూనే ఉంటుంది. ఎందుకు అనంటే మన దేశంలో ఉన్న ఆకర్షణ అట్లాంటిది అనుకుంటా. ఎవరికి వాళ్ళు బాగానే ఉన్నారు కదా, ఎవరి సరిహద్దుల్లో వాళ్ళు బాగానే ఉన్నారు కదా, ఎందుకు భారతదేశం మీద ఇప్పుడు కాశ్మీర్ వంక పెట్టుకొని ఉగ్రవాదుల్ని పెంచి పోషిస్తుంది. వాళ్ళందరూ అమరవీరులంట. వాళ్ళకి రాజలాంఛనాలతో వీడ్కోలు, వాళ్ళ సమాధులకి, అంత్యక్రియలకి. అంటే ఒక రకంగా ప్రభుత్వం కొమ్ము కాస్తున్నట్టే ఉగ్రవాదులకి, వాళ్ళని పెంచి పోషిస్తున్నట్టే. వాళ్ళ మీద దాడులు చేస్తే మన సామాన్య పౌరుల మీద, మన ఎయిర్డ్రోమ్ల మీద, గురుద్వారాల మీద వాళ్ళు దండెత్తుతున్నారు. ప్రాణ నష్టం చాలా జరుగుతుంది. మన తెలుగు అబ్బాయి మురళీ నాయక్ చనిపోయాడు, 25 ఏళ్ల కుర్రాడు. పాపం వాళ్ళ అమ్మ ఎంత బాధపడుతుంది. ఎందరో ప్రాణత్యాగాలు చేస్తుంటే భారతదేశం నిలబడుతోంది. వీటన్నిటికీ కారణం వాళ్ళు కాశ్మీర్ని లోబల్చుకోవడం ఒకటే కాదు, కాశ్మీర్ని ఇచ్చేసామనుకోండి ఇంకా ముందుకు రారని ఏమీ లేదు. అయినా కానీ మన సంపదని ఎన్ని రోజులని ఇస్తూ పోతుంటాం. ఇప్పటిదాకా కొల్లగొట్టింది చాలదా? ఇదంతా చాలా బాధాకరంగా ఉంది. 26 మందిని పొట్టన పెట్టుకున్నారు వచ్చి. వాళ్ళకి కాశ్మీర్ ప్రజలే వాళ్ళకి తిండి పెట్టారు. 26 మందిని చంపేస్తే ఎవరు కూడా వీళ్ళంతా ముందుకొచ్చి వాళ్ళందరికీ నివాళులు అర్పించడం ఏమీ చేయలేదు కాశ్మీర్ వాళ్ళు. మొన్న వాళ్ళని మట్టుబట్టి వాళ్ళకి తిండి తిప్పలు, ఉగ్రవాదులకి తిండి తిప్పలు చూసిన ఒక అతన్ని మరి మన ఆర్మీ వాళ్ళే చేశారో లేకపోతే అతనే వెళ్ళి చెరువులో పడ్డాడో కానీ చనిపోతే మొత్తం కాశ్మీర్ అంతా ఏకమై బోళ్ళంత మంది వచ్చారు. అంటే వాళ్ళు ఇంకా ఇండియా నుంచి విడిపోవాలని అనుకుంటున్నారు అని అనిపిస్తుంది. వాళ్ళు ఎప్పుడు రియలైజ్ అవుతారో అర్థం కాదు. చాలా హాస్పిటాలిటీ ఉన్న మనుషుల్లాగా అనిపిస్తారు. మరి మన యాత్రికులందరూ వెళ్ళినప్పుడు చాలా మంచి సర్వీస్ ఇస్తుంటారు. కానీ వాళ్ళకి కావాల్సింది ఏంటో వాళ్ళకే తెలియదు. మంచి సామ్రాజ్యంలో ఉన్నాము, హాయిగా బతకొచ్చు. ఇప్పుడు పాకిస్తాన్లో కలిసినంత మాత్రాన వాళ్ళకేమీ ఆనందం దొరుకుతుంది? మన దగ్గర నుంచే నీళ్లు వెళ్తున్నాయి, ప్రపంచ దేశాల నుంచి ఆహారం వస్తుంది, ఆర్థికంగా పతనమైపోయి ఉంది. అయినా కూడా ఏదో బూచి చూపించి మన మీద యుద్ధం చేయాలని ఈ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోంది. 2 అమ్మాయిలు, వ్యోమిక, సోఫియా, మన ఝాన్సీ లక్ష్మిలాగా తిరగబడ్డారు, వెళ్ళారు, నాశనం చేసి వచ్చారు ఆ ఉగ్రవాద శిబిరాలన్నిటినీ. అదే కదా మనం చేసాం. పౌరుల మీదకి వెళ్ళలేదు, కానీ వాళ్ళు పౌరుల మీద దాడి చేస్తున్నారు, గురుద్వారాల మీద దాడి చేస్తున్నారు, సామాన్యుల మీద దాడి చేయాలని చూస్తున్నారు. అది వాళ్ళ యుద్ధ నీతి. ఏం లేదు, ఎలాగైనా కానీ ఎదుటి వాళ్ళని గాయపరచాలి, ఎదుటి వాళ్ళని సంహరించాలి. వాళ్ళకంటూ ఒక నీతి జాతి, దానికి ఒక థియరీ ఏమీ లేదు. కేవలం కాంక్ష, ఇండియా మీద ఏదో కక్ష పెంచుకొని వాళ్ళ బూచిలాగా చూపించి వాళ్ళ అందరినీ మభ్యపెట్టడం, అంతకుమించి ఏం లేదు. ఆ పాలకులదే కావచ్చు, ప్రజలందరూ అలా ఉంటారని నేను అనుకోవట్లేదు. ఈ ఉగ్రవాదులే కావచ్చు. ఒసామా బిన్ లాడెన్ ఎక్కడ దాక్కున్నాడు?
అక్కడే కదా దాక్కున్నాడు. అమెరికా వాళ్ళు వచ్చారు, జెట్ ఫైట్ వేసుకొని వచ్చి వేసేసి వెళ్ళిపోయారు. ఏం చేయగలిగారు అమెరికాని? మరి ఇవాళ మనం చేసింది కూడా అదే కదా. మన మీద దాడి చేసిన ఉగ్రవాదులనే కదా మనం సంహరించింది. మన ఆడపిల్లలు వెళ్ళి చేసేసి వచ్చింది. ఆపరేషన్ సింధూర్ అన్నందుకు అమ్మాయిలను పెట్టారు, చాలా గొప్పగా చేశారు, శివంగుల్లాగా. ఈ యుద్ధం ఇప్పటితో ముగియదండి. వాళ్ళు ఇంకా కవ్వింపు చర్యలు చేస్తూనే ఉంటారు. మనం అందరం సంఘీభావం ప్రకటించి అప్రమత్తంగా ఉండాలి. ఎందరో తల్లులు ఆర్మీలో పంపిస్తున్నప్పుడు ఇలాంటి పరిస్థితులు వస్తాయని తెలిసి పంపించిన ఆ తల్లులందరికీ పాదాభివందనాలు. ఆ అమరవీరులకి కూడా మన నివాళులు, అసురు నివాళులు. అందరం ఇప్పుడు ధైర్యంగా ఉండాలి, సంఘటితంగా ఉండాలి, దేశాన్ని కాపాడుకోవాలి. కొందరు వాళ్ళ ప్రాణత్యాగాలకి విలువ ఇవ్వాలి అని అంటే వాళ్ళకు పరమవీర చక్రాలు అవన్నీ సరిపోవండి. ఇంకేమి ఇచ్చినా కానీ రుణం తీర్చుకోలేదు భారతదేశం. కన్న తల్లికి సేవ చేశామని చెప్పేసి వాళ్ళు పరలోకాలకు వెళ్ళిపోతున్నారు. వాళ్ళకి శ్రద్ధాంజలిగానే నేను ఈ వీడియో చేస్తున్నాను. మీ అందరు కూడా శ్రద్ధాంజలి ఘటిస్తారని కామెంట్ చేయండి. ధైర్యంగా ఉండడానికి ట్రై చేయండి. ఆ దేవుణ్ణి ప్రార్థించాలి. మనం ఇంకా ప్రాణ నష్టం జరగకుండా ఈ యుద్ధం నుంచి బయటికి రావాలి అని చెప్పేసి. థ్యాంక్ యూ.